నవీన్ చంద్ర ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్ లో సినిమాలు సిరీస్లు చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా బ్లైండ్ స్పాట్ అనే సినిమా తీశారు. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం. కథ: జైరామ్ అంటే రవివర్మ ఒక బిజినెస్ మ్యాన్. ఆయన భార్యని దివ్య అంటే రాశి సింగ్. జైరామ్ మొదటి భార్య సరస్వతి అనారోగ్య కారణంగా చనిపోతుంది. ఆమె కొడుకు వినోద్ మానసికంగా కాస్త దెబ్బతింటారు. అలాంటి సిచ్యువేషన్లో దివ్యను పెళ్లి చేసుకుని జైరామ్ తన ఇంటికొస్తాడు. అయితే వాళ్ళ కాపురం ఎక్కువ కాలం పాటు అన్యోన్యంగా సాగదు. తరచూ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఆ ఇంట్లో పనిచేసే లక్ష్మితో జయరామ్ కి సంబంధం ఉంది అనేది దివ్య అనుమానం. అందుకు కారణం కూడా ఉంది. ఒక రోజున జయరామ్ బిజినెస్ పనిపై ముంబైకి బయలుదేరతాడు. ఆయన అలా వెళ్లగానే దివ్య ఉరేసుకుని చనిపోవడాన్ని లక్ష్మి చూస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తుంది. కానిస్టేబుల్ రాంబాబును తీసుకుని పోలీస్ ఆఫీసర్ విక్రమ్ అంటే నవీన్ చంద్ర అక్కడికి చేరుకుంటాడు. దివ్య ఒక అనాథని, జయరామ్ కి మాత్రం ఆదిత్య అంటే అలీరేజా అనే తమ్ముడు ఉన్నాడని తెలిసి అతన్ని కూడా అక్కడికి పిలిపిస్తారు. చనిపోయిన దివ్యపై జయరామ్ చాలా అసంతృప్తిగా ఉంటాడు. ఆమె విషయంలో లక్ష్మి చాలా అసహనంతో ఉందని విక్రమ్ గ్రహిస్తాడు. ఇక లక్ష్మి కూతురు మానస 9వ తరగతి చదువుతూ ఉంటుంది. ఆమె కూడా దివ్యపై ద్వేషంతో ఉందని విక్రమ్ గమనిస్తారు. ఇక తన తల్లిని కోల్పోయిన సరస్వతి కొడుకు వినోద్ కూడా దివ్య పట్ల కోపంతో ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. వీళ్లలో దివ్యను హత్య చేసింది ఎవరు, నేరస్తుల్ని విక్రమ్ ఎలా పట్టుకుంటాడు అనేదే మిగిలిన స్టోరీ. ఇక విశ్లేషణ విషయానికొస్తే క్రైమ్ థ్రిల్లర్ కథలలో ఒక నేరం జరుగుతుంది. ఆ నేరం ఎందుకు జరిగింది, నేరస్తుడు ఎవరు, నేరస్తుని ఎలా పట్టుకుంటారు వంటి అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. ఈ కథలో అలా కుతూహలాన్ని రేకెత్తించే అంశాలు ఏమైనా ఉన్నాయంటే కొంతవరకు ఉన్నాయనే చెప్పాలి. కాకపోతే కథ దాదాపుగా ఒక ఇంట్లో జరగడమే అసంతృప్తి కలిగిస్తుంది. ఒక హత్య, కొంతమంది అనుమానితులు అన్నట్టుగానే ఉంటుంది. ఒక్కో పాత్రను అనుమానిస్తూ రాసుకున్న కారణాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక మరో పాత్రని దోషిగా నిలబెట్టడం అనేది పాత సూత్రాన్ని పాటించినా కూడా ఆడియన్స్ కి ట్విస్ట్ అయితే బాగానే అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ వెనుక ఫ్లాష్ బ్యాక్ కూడా నమ్మకంగానే ఉంటుంది. సాధారణంగా ఒక మర్డర్ జరిగిందంటే అక్కడ పోలీసుల హడావిడి, ఆధారాలు సేకరించేవారు, ఇతర టీంలు రంగంలోకి దిగడం, ఒక వాతావరణం మనం చూస్తుంటాం. కానీ ఈ సినిమాలో ఒక వైపున శవం, మరోవైపున కుటుంబ సభ్యులు, మధ్యలో ఇంట్రాగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్. ఈ స్పాట్ లోనే సగానికి పైగా కథను కానిచ్చేశారు. ఇక్కడే కాస్త బోర్ కొడుతుంది. ఇక పనితీరు విషయానికొస్తే దర్శకుడు ఎంచుకున్న లైన్ పర్వాలేదు. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ అయితే బాగుంది. అయితే కథ 4 రకాలుగా 4 చోట్ల పరిగెత్తాలి. ఒకే లొకేషన్ లో నిదానంగా సాగే కథను నింపాదిగా కూర్చొని చూడడం చాలా కష్టం. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ గురించి మాట్లాడుకునే స్థాయి సన్నివేశాలైతే మనకి ఎక్కడా కనిపించవు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఒక 1/2 డజన్ పాత్రలతో ఒక ఇంట్లో ప్లాన్ చేసిన సినిమా ఇది. 90% కథ ఇంట్లోనే నడుస్తుంది. చిన్న బడ్జెట్ లో ఈ మాత్రం కంటెంట్ ని ఇవ్వడాన్ని సరిపెట్టుకోవచ్చు. చివర్లో ట్విస్ట్ ఉంది. కాకపోతే అక్కడి వరకు నడిచే కథ రొటీన్ గా ఉంటుంది. ఇక బడ్జెట్ ను, కథ పరిధిని ఇంకాస్త పెంచుకొని మిగిలిన అంశాలు కూడా జోడించి ఉంటే ఈ సినిమా చాలా బెటర్ గా ఉండేది.